హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరి చేరుమ 40వ భాగాన్ని వినేద్దాం. శివాని కొట్టావా అంటూ కోపంగా అడిగింది భానుమతి. కొట్టాను, టేబుల్ మీద ఉన్న కార్ కీస్ తీసుకుంటూ అన్నాడు. అసలెందుకు కొట్టావు? కొట్టేంత తప్పు శివాని ఏం చేసిందని? నా భార్య తప్పు చేస్తే భర్తగా మందలించి బుద్ధి చెప్పే హక్కు నాకుంది అన్నాడు. నీకు హక్కు లేదని నేను అనలేదు. కొట్టే వరకు వచ్చింది అంటే శివాని అంత పెద్ద తప్పు ఏం చేసిందని అడుగుతున్నాను. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు నానమ్మా? నీలో ఈ మార్పు ఏంటి చెయ్యి? ఎందుకు ఇలా ఉన్నావు? పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది అని కార్ కీస్ తీసుకుని బయటకొచ్చాడు. విజయ్ మాత్రం ఈ లోకంలో లేడు. బయటికి వెళ్ళినప్పుడు శివాని చూసిన చూపు, ఆమె ముఖంలో కనిపించిన భావం అన్నీ గుర్తు చేసుకుని జైకి శివాని మీద కొట్టేంత కోపం వచ్చిందంటే శివాని ఏం చేసిందో ముందు తెలుసుకోవాలని పెద్ద పెద్ద అడుగులతో తన రూమ్కి వచ్చాడు. విజయ్, నీ డ్రెస్ రెడీ, నీ థింగ్స్ అన్ని టేబుల్ మీద పెట్టాను, నాకు టైం అయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాలని బయటికి వెళ్తున్న విద్య చేతిని పట్టుకున్నాడు. ఏమైంది విజయ్? చిన్న హెల్ప్ కావాలి, చేస్తావా? ఏంటి విజయ్? ఇప్పుడు జైకి శివానికి గొడవ జరిగింది కదా? అవును విజయ్, అయితే నువ్వు శివానితో ఎలా అయినా మాట్లాడి ఆ గొడవ ఏంటో తెలుసుకోవా? అడగగానే శివాని చెప్పేస్తుందా ఏంటి? ప్లీజ్ అడగవా? అయినా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? భార్యాభర్తలు అన్నాక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మనం అలా అడగడం కరెక్ట్ కాదు కదా. తెలుసు, కానీ జై కొట్టాడంటేనే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అందుకే ఏంటో తెలుసుకుందామని. సరే అడుగుతానులే విజయ్, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళి మర్చిపోకు అంటూ విజయ్ నుదుటిన ముద్దు పెట్టి హాస్పిటల్కి వెళ్ళింది విద్య. విజయ్ ఆలోచిస్తూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. ఆటో ఆఫీస్ ముందు ఆగడంతో ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికొచ్చింది శివాని. అప్పటికే శివాని మాటలతో తన ఛాంబర్ అంతా చెల్లా చెదురు చేశాడు కృష్ణ. కృష్ణ కోసం లోపలికొచ్చిన శివాని కృష్ణని చూడగానే షాక్ అయింది. కృష్ణ అంటూ భయంగా చూసింది శివాని. ఆమెను చూడగానే కృష్ణ తన కోపం తగ్గించుకొని కామ్గా చైర్లో కూర్చున్నాడు. ఏంటి కృష్ణ మీరు చేస్తుంది? నిజం తెలిసాక ఎందుకు కోపంగా ఉన్నారు? కోపంగా ఉండక ఏం చేయాలి శివాని? ఆ విజయ్ నా రాధని చంపడం ఏంటి? రాధ జైని లవ్ చేయడం ఏంటి? అంతా విన్నాక నాకు ఒకటే అనిపించింది, చివరికి నన్ను ఒంటరివాణ్ణి చేసిన రాధ కూడా నన్ను మోసం చేసిందా? కృష్ణ, వద్దు శివాని, నిజంగానే జై విజయ్ ఇద్దరూ నాతో డబుల్ గేమ్ ఆడారు. ఫ్రెండ్గా వాళ్ళిద్దరూ నన్ను మోసం చేస్తే ప్రేమికురాలుగా రాధ నన్ను మోసం చేసింది. చివరికి నన్ను పిచ్చోన్ని చేశారు. కోపంగా ఉండక ఏం చేయాలి? అందుకని ఇప్పుడు ఏం చేస్తావు కృష్ణ? భయంగా అడిగింది శివాని. ఏం చేస్తాను? ఎవరిని వదిలిపెట్టేది లేదు, ముఖ్యంగా ఆ విజయ్ని. నా చేతులతో వాణ్ణి చంపకపోతే నా పేరు కృష్ణనే కాదు అని అనగాని శివాని భయంతో వెనక్కి అడుగు వేసింది. తను నిజం చెప్పడం వల్ల కృష్ణ ఎంత దారుణానికి దిగజారుతాడని ఆమె గ్రహించలేకపోయింది. విజయ్ని చంపేస్తావా? తనేమీ కావాలని రాధని చంపలేదు కదా. తాగిన మైకంలో చంపినా, మామూలుగానే చంపినా దెబ్బయింది నేనే కదా. నిజం చెబితే నువ్వు తప్పు చేసిన తప్పు ఏంటో తెలుసుకుని అన్నీ వదులుకొని పశ్చాత్తాపం పొందుతావని నీకు చెప్పాను కృష్ణ. కానీ నువ్వెందుకు ఇలా క్రూరంగా ఆలోచిస్తున్నావు? పశ్చాత్తాపం పొందడానికి నేను చేసిన తప్పేంటి శివాని? సూటికి అడిగిన కృష్ణ మాటలకి శివాని అలానే చూసింది. నీకు తెలియదా కృష్ణ? ఏం చేశాను? ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందని రాజశేఖర్ గారిని కిడ్నాప్ చేశాను. అదే కదా నేను చేసింది. అంతేకాని వాళ్ళ ఆస్తులు అంతస్తులు పోగొట్టానా? లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ చంపుకుంటూ వచ్చానా? చెప్పు శివాని, నేను చేసిన తప్పేంటి? ఇంకా వాళ్లే కదా తప్పు చేసిన వాళ్ళు. నన్నే కదా వెర్రోన్ని చేసింది. తాగిన మైకంలో ఆ విజయ్ నా రాధని చంపాడు, ఆ రాజశేఖర్ నా తండ్రిని చంపాడు అని కృష్ణ అనగానే శివాని షాక్గా చూసింది. కృష్ణ, ఏంటి నువ్వనేది? రాజశేఖర్ గారు మీ నాన్నని చంపారా? అవును. ఈ విషయం చివరికి జై ఫ్యామిలీకి, విద్య కూడా తెలీదు, నాకు మా అమ్మకు తప్ప. అందుకే విద్యా వంకతో విజయ్ని బాధ పెట్టాను. జై కుటుంబానికి సంతోషం అనేది ఉండకూడదని చివరికి వాడు నా చెల్లి మనసును కూడా మార్చేశాడు. ఇప్పుడు చెప్పు, ఎవరి విషయంలో పశ్చాత్తాపం పొందాలి? జైనా లేదంటే నేనా? గతాన్ని తవ్వుకొని ఎందుకు కృష్ణ అందరి దృష్టిలో నువ్వు చెడ్డవాడివవుతావు? జరిగింది మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా. శివాని మాటకి కృష్ణ ఒక్కసారిగా గంభీరంగా నవ్వాడు. ఎలా అనగలుగుతున్నావు శివాని? అది కూడా సంతోషం నా జీవితంలో. నువ్వు నచ్చజెప్పాలని చూడకు శివాని, నా మనసు విరిగిపోయింది. ఎవరిని వదిలిపెట్టేదే లేదు. నిజంగానే విజయ్ని ఏంటి, జైని కూడా చంపేస్తాను అని కృష్ణ అనగానే శివాని షాక్తో చూసింది. జై ఏం చేశారు? అసలు విజయ్ అన్నయ్య ఏం చేశాడు? మనుషులన్నాక తప్పులు చేయరా? తప్పు చేయకుండానే అందరూ బ్రతికేస్తున్నారా? అది నాకు అనవసరం శివాని. నా మాట విను కృష్ణ, నాకు విజయ్ అన్నయ్యతో సమానం. తను చాలా మంచివాడు, అందరిలా కాదు. ఇంకా జై గారు నా విషయంలో తప్పు చేశారు, ఒప్పుకుంటాను. కానీ నీ విషయంలో మాత్రం ఆయన ఏ తప్పు చేయలేదు. ఒక ఫ్రెండ్గా ఆయన ఎప్పుడు నీ మంచే కోరుకున్నారు కృష్ణ. అప్పటికే ఇదంతా
డోర్ చాటు నిలబడి చూస్తూ ఉంది రమ్య. కృష్ణ ఒక్కసారిగా శివాని భుజాలు పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు. ఊహించని చర్యకి శివానితో పాటుగా రమ్య కూడా షాక్గా చూసి వాళ్ళ ఫోజ్ని కెమెరాలో బంధించింది. ఏంటి, జై ప్రాణాలు తీస్తాననేసరికి భయం వేస్తుందా? నీ విషయంలో ఆ నీచుడు చేసిన పని మర్చిపోయావా? ఇంత ఈడియట్ పని అసలు అనుకోలేదు నువ్వు. నిన్ను మోసం చేశాడు, అనుభవించాడు, పశువులా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే నువ్వు వాడి తరపున మాట్లాడుతున్నావంటే నిన్నేమనాలి? అవును, జై సార్ తప్పు చేశారు. చీకట్లో తాగిన మైకంలో నన్ను సొంతం చేసుకున్నారు కాదని నేను అనను. ఎక్కడైతే నా జీవితం ఒంటరిగా మిగిలిపోతుందేమోని చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. ఎప్పటికైనా నిన్ను క్షమించాలి కదా. ఎంత కాదన్నా ఇప్పుడు ఆయన నా భర్త. అంతేకాదు, విజయ్ నీకు ఏమవుతాడో మర్చిపోయావా? తన నీ చెల్లెల భర్త. నీ చేతులతో నువ్వే మీ చెల్లెలు పసుపు కుంకాలు తుడిచేస్తావా? కోపంగా అడిగింది శివాని. అవును, అయితే ఏంటి అని కృష్ణ అనగానే శివాని కోపంగా కృష్ణ చెంపపై కొట్టింది. మాటలు జాగ్రత్తగా రాని కృష్ణ. ఏదో మారుతావని నిజం చెప్పాను కానీ చేసింది తప్పని తెలుసుకోవడం మానేసి మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా. చాలు, ఇంక నువ్వు చేసే కుట్రలు అన్యాయాలన్నీ పక్కన పెట్టు. ఏమాత్రం నా ఫ్యామిలీ జోలికి వచ్చినా సరే నా మొగుడు దగ్గరున్న మంచితనం అయితే నా దగ్గర లేదు అని శివాని అనగానే రమ్య షాక్గా చూసింది. ఆమె మాటలకి కృష్ణకి కోపం వచ్చింది. అంతలోని నవ్వు వచ్చింది. పక్కలో పడుకున్నాడో లేదో మొగుడైపోతాడా? కృష్ణ మాటలకి శివాని తన విశ్వరూపం బయట పెట్టింది. ఒక్కసారిగా కృష్ణ కాలరు పట్టుకుని, అవును, నా మొగుడు, నాకు మనసుకు నచ్చిన మగాడు, నా భర్త, నా సర్వస్వం, నా ప్రాణం, నా ఊపిరి, అన్నీ 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 జైనే. పక్కలో పడుకుంటే ఎవరు మొగుడెవరు? ఒక ఆడదాని మనసు అర్థం చేసుకుని తన కంట్లో కన్నీరు అనేది రాకుండా తన కష్టంలోనూ సుఖంలోనూ తోడుగా ఉండేవాడే అసలైన మొగుడు. ఇవన్నీ నాకు జై చేశాడు. నన్ను మోసం చేశాడు, కానీ నా బాధలోనూ కష్టంలోనూ తోడుగా ఉండి నా కన్నీటిని తుడిచాడు. ఇప్పుడు నా కన్నీటికి కారణం తనే, కానీ ఏదో ఒకరోజు నా పాత జైలా నా ముందుకు వచ్చి మళ్ళీ నా మనసును గెలుస్తాడు. తన ప్రేమతో తను చేసిన గాయాన్ని మర్చిపోయేలా చేస్తాడు. ఇంకోసారి విజయ్ అన్నయ్య పేరు కానీ నా భర్త పేరు కానీ నీ నోటి నుంచి వచ్చిందంటే ఊరుకునేదే లేదు. ఎలా చంపుతానో కూడా నాకే తెలియదు, అర్థమైందా అంటూ కోపంగా అరిచింది శివాని. ఆ క్షణం శివాని చూడగానే రమ్యకి భయంతో చెమట పట్టేసింది. కృష్ణ అయితే ఏం మాట్లాడలేదు. నవ్వుతూ శివానిని చూశాడు. శివాని వెంటనే కృష్ణను వదిలి కోపంగా బయటికి వెళ్ళిపోయింది. కృష్ణ అంతలోని కోపంగా టేబుల్ మీద ఉన్న ఫైల్స్, ల్యాప్టాప్ అన్నీ విసిరేసి కోపంగా మారిపాడు. రమ్య మాత్రం తనలోని తాను నవ్వుకుంది. ఇక్కడికొచ్చి చాలా పెద్ద తప్పు చేశావక్క. మగాడు, మొగుడు, ప్రేమ, కష్టం, సుఖం అన్నావు కదా. జై అంటే ఎంత ఇష్టమో నాకు ఇప్పుడే తెలిసింది, కానీ ఆ ఇష్టాన్ని ద్వేషంగా మార్చే ఛాన్స్ ఇచ్చావు. ఎలా వదులుకుంటాను అనుకుని నవ్వుతూ వెంటనే జైకి ఫోన్ చేసింది. కార్ సీటు వెనక్కి వాళ్ళ కళ్ళు మూసుకున్న జై ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో జై గారు. ఎవరు? నేను రమ్యని. చెప్పు రమ్య. మీకు అక్కకి మధ్యలో ఏం జరుగుతుందో నాకు తెలుసు, కానీ కృష్ణ గారికి అక్కకి మధ్యన ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని రమ్య అనగానే జై నొసలు చిట్లించి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రమ్య? ఏముంది సార్, అక్క ఇప్పుడే కృష్ణ గారి ఆఫీస్కి వచ్చింది. ఏంటి? అవును సార్, ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ చాలాసేపు మాట్లాడుకున్నారు అంటూ తను తీసిన ఫోటోలు జైకి సెండ్ చేసి, కావాలంటే చూడండి సార్, మీకు ఫొటోస్ పెట్టాను. ఎందుకో అక్క ముఖంలో ఏదో తెలియని బాధ, కోపం కనిపిస్తుంది. అది మీకోసమా లేదంటే మీ ఊహకే వదిలేస్తున్నాను. నాకు శివాని అక్క కోసం బాగా తెలుసు సార్, కానీ ఆ అక్క ఎందుకు ఆఫీస్కి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. మీకు అక్కకి మధ్యన ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ మీరిద్దరూ ప్రేమించుకున్నారన్న విషయం మర్చిపోకండి సార్. మీ ఇద్దరు కలిసి ఉండడమే మాకు కావాలి. ఉంటాను సార్. అలానే ఇంకొక విషయం, నేను మీకు ఫోన్ చేశానని అక్కకు చెప్పకండి ప్లీజ్ అని కాల్ కట్ చేసి తనలోని తాను నవ్వుకుంది రమ్య. పెట్టాను కదా నిప్పు, అంటుకోకుండా ఎలా ఉంటుందిలే. ఇప్పటి వరకు కోపంతో చిందులు తొక్కిన శివాని గారు ఇక మీ మీదట జై గారి దగ్గర అన్ని ఏడుపులు పెడబొబ్బలే అని కృష్ణ చెమ్మరికొచ్చింది. శివాని మాటలు ఆమె తన షర్ట్ కాలర్ పట్టుకొని మరీ కోప్పడ్డం ఒక్కోటుగా గుర్తు చేసుకుని తనలోని తాను నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వు వస్తుంది? మీకు మీ నిజస్వరూపం ఏంటో అక్క ముందు బయట పెట్టారు. మీకు అర్థం కావడం లేదు అక్క మీ మీద కోపంగా ఉందని. ఉంటే ఉండని, తనని ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కృష్ణ. ఇంతకీ స్టార్ట్ చేసావా లేదా? ఏంటి? కొంపలు కోల్చడం. అదే మీ అక్కకి జై మధ్యన తీసావు కదా క్లోజప్ ఫోటోలు. స్టార్ట్ చేశాను, అంటుకుంటుందో లేదో తెలియాలి మరి. అంటుకోదు. ఆ జైకి మీ అక్కంటే అక్కర్లేని ప్రేమ కదా, నాకు తెలిసి నమ్మడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఒకసారి రెండుసార్లు అంటే నమ్మరు, కానీ పదే పదే లేని అనుమానాన్ని మనం మాట్లాడితే ఎందుకు అనుమానం రాకుండా ఉంటుంది?
కళ్ళెగరేస్తూ రమ్య అనేసరికి కృష్ణ అలానే చూస్తాడు. అవును, నీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుందిలే, కానీ ఏం చేయాలనుకుంటున్నావు చేయి, కానీ శివాని మనసు మాత్రం బాధపడకూడదు. అర్థమైందిలే కృష్ణ గారు అని నవ్వుతూ రమ్య బయటికి వెళ్ళగానే, నేను అనుకున్న దానికంటే పెద్ద కిలాడిలానే ఉంది. ఎందుకైనా మంచిది, దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను గొడవ పడింది కూడా దీనికి అనుకూలంగా మార్చుకుందంటే ఇది మామూలు కంత్రీది కాదు అనుకుని తన నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించుకున్నాడు కృష్ణ. రమ్య చెప్పిన మాటలు విని ఆలోచిస్తూ కారు స్పీడ్ పెంచాడు జై. రోడ్డు మీద శివాని ఒంటరిగా నడవడం చూసి ఆమె ఎదురుగా కారు ఆపాడు. ఆలోచనలో ఉన్న శివాని ఒక్కసారిగా తన ముందు కారు అలా ఆగేసరికి ఉలిక్కిపడి చూసింది. గ్లాస్ విండో ఓపెన్ చేసి శివాని వైపు కోపంగా చూస్తాడు. అంతే కోపంగా జై వైపు చూసింది. కారు ఎక్కు అన్నాడు. మీ కారు నేనెందుకు ఎక్కాలి? మర్యాదగా కారు ఎక్కుతావా లేదంటే నేనే నీ దగ్గరికి రావాలా? మోచేతి వరకు షర్ట్ మడత పెడుతూ అన్నాడు. ఏం చేస్తావు? కొడతావు అంతే కదా. అయినా నువ్వు పిలవగానే కారు ఎక్కడానికి నేనేం తింగరదానే కాదు. చెప్పాను కదా నన్ను ఒంటరిగా వదిలేయమని. శివాని కోపంగానే పిలిచాడు జై. అసలు జై నిజ విశ్వరూపం చూస్తున్న శివాని అతను కోపంగా పిలవడంతో కామ్గా కారు ఎక్కింది. ఆమె ఎలా ఎక్కడం పాపం ఆగమేఘాల మీద కారు పోనిచ్చాడు. ఆ క్షణం జైని చూడగానే శివానికి భయం వేసింది. కుదురుగా కూర్చొని విండో బయటికి చూసింది. ఇప్పుడు ఎందుకు ఈయన ఇంత కోపంగా ఉన్నాడు అనుకొని ఆలోచిస్తూ ఉండగానే, గుడికని చెప్పి ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు? అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నా ఇష్టం, ఎక్కడికైనా వెళ్తాను, మధ్యలో మీకెందుకు? శివాని అంటూ కారు ఆపి ఆమెను మీదకి లాక్కున్నాడు. ఊహించని చర్యకి శివాని కోపంగా చూసింది జైని. అసలు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసుకోవాలి అంతే కదా. నీకు నచ్చని చోటుకే, నువ్వంటే పడని వ్యక్తి దగ్గరికే వెళ్ళాను, కృష్ణ దగ్గరికి. చాలా కోపంగా అరుస్తూ చెప్తున్న శివాని పెదవుల్ని ఒక్కసారిగా అందుకున్నాడు జై. ఊహించని చర్యకి షాక్తో బిగుసుకుపోయింది. అతని గుండెల మీద కొడుతూ వదులు అంటూ ఆమె ఎంత చెబుతున్నా జై ఎంతకీ ఆమెను వదలలేదు. ఆమె మెడ దగ్గర చెయ్యి వేసి చిన్నగా నిమురుతూ ముద్దుగాడిదని పెంచేసరికి గింజుకోవడం ఆపి జై వీపు చుట్టూ చేతులు వేసింది. అతని చేతి స్పర్శలోనూ ప్రేమలోనూ ఏ మాత్రం ఉందో తెలీదు, ఏ మంత్రం ఉందో తెలీదు. కానీ ఆ క్షణం శివాని జై ప్రేమకి తనను తాను మైమర్చిపోయింది అనే చెప్పాలి. 5 నిమిషాల తర్వాత ఆమెను వదిలి ఆమె ఫేస్ని దోసట్లోకి తీసుకున్నాడు. చెంపల మీద కన్నీరు కారుస్తూ జైని చూస్తుంది. ఎందుకు నన్ను ఇలా వాడుకుంటున్నావు జై అని శివాని అనగానే ఒక్కసారిగా ఆమెని హక్ చేసుకున్నాడు. నిన్నెందుకు వాడుకుంటాను? లవ్ చేస్తున్నాను. ఇలా కూడా ఎవరైనా ప్రేమిస్తారా? ఏమో, నాకు అదంతా తెలీదు. నాకు ఇలానే వచ్చు ప్రేమించడం. నీకు ఇష్టం ఉంటే నా ప్రేమకు ఫీల్ అవ్వు, లేదంటే ఇలానే భరించు. ఎందుకు జై ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను ఇలానే ఉన్నాను, కానీ ముందు చెప్పు, ఎందుకు కృష్ణ దగ్గరికి వెళ్ళావు? నేను వెళితే మీకెందుకు? మొగుడిని, నాకు కాకపోతే ఇంకెవరికి? చెప్పాను కదా, అన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుసుకోవడం నాకు పెద్ద పని కాదులే అంటూ కార్ స్టార్ట్ చేశాడు జై. ఒంటరిగా టెర్రస్ పైన కూర్చొని ఆలోచిస్తుంది శివాని. జై పద్ధతి ఒకవైపు తనకి ఎంతకీ అర్థం కావలేదు. మరోపక్క కృష్ణ జై విజయ్ ప్రాణాలు తీస్తానడంతో ఆమె భయం మరింత ఎక్కువైంది. ఏం ఆలోచిస్తున్నావు శివాని అంటూ కాఫీ కప్ శివాని చేతికిచ్చి పక్కన కూర్చుంది విద్య. ఏం లేదు విద్య, నువ్వు కూడా నా దగ్గర సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. లేదు విద్య, అలాంటిదేమీ లేదు. జై కొట్టేంత తప్పు ఏం చేశావు శివాని? ఏం లేదు విద్య, చెబితే ఇప్పటి వరకు సంతోషంగా ఉన్న నువ్వు నాలానే బాధపడతావు అని అనుకుంది. నిజంగా నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాను. అందుకే నాకు విజయ్ మధ్యన ఎన్ని జరిగినా నీతో షేర్ చేసుకున్నాను. కానీ నువ్వు అలా కాదు, నన్ను వేరుగా చూస్తున్నావు. విద్య, మరి లేకపోతే ఏంటి? అడిగితే నీలోని నువ్వే ఆలోచించుకుంటున్నావు, కానీ నిజం చెప్పడం లేదు కదా. విద్య మాటలకి ఆలోచిస్తూ శివాని కాఫీ సిప్ చేసి, సరే చెప్తాను, కానీ నువ్వు నమ్ముతావా? ఎందుకు నమ్మను? నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదా అని విద్య అని. కానీ శివాని తనకి జై మధ్యన ఇంకా కృష్ణ మాటలన్నీ వివరంగా చెప్పింది. శివాని అంతా విన్న విద్య షాక్తో చూస్తుండిపోయింది. అంటే రాధని చంపింది విజయ? అవును. ఇప్పుడు కృష్ణ జై విజయ్ని చంపాలని చూస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. విద్య, మీ అన్నయ్య ఏదో మారుతాడని నిజం చెప్పాను, కానీ ఈ రకంగా ఆలోచిస్తాడని అస్సలు అనుకోలేదు. చాలా భయంగా ఉంది. నేను చేసిన పనికి ఈ రకంగా కథ మలుపు తిరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఏ టైంలో ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది విద్య అని శివాని అనగానే, నీకు ఇంకో విషయం తెలుసా శివాని? ఏంటి విద్య? మా అన్నయ్య లవ్ చేస్తుంది నిన్నే. ఏంటి అని షాక్గా అడిగింది శివాని. అవును శివాని, ఈ విషయం నాకు మొన్ననే తెలిసింది. ఇకపై వాడి ఆఫీస్కి అస్సలు వెళ్ళకు. అన్నయ్య లవ్ చేస్తున్నట్టు జైకి తెలుసు. ఏంటి? అవును శివాని, అన్నయ్య నేను లవ్ చేస్తున్నట్టు జైకి తెలుసు. అందుకే నువ్వు అన్నయ్యకి ఫోన్ చేసేసరికి జై అంత కోపంగా రియాక్ట్ అయ్యాడు. చూస్తుంటే ముందు ఏం జరుగుతుందని భయంగా ఉంది.
జై విషయంలో కానీ నీ విషయంలో కానీ చిన్న పొరపాటు జరిగినా విజయ్ అస్సలు ఊరుకోడు. కానీ ఇప్పుడు సమస్య నువ్వు జై కాదు, విజయే. విద్యా మాటలకి శివాని ఏం అర్థం కాకుండా చూస్తుంది. వాడు అర్థం చేసుకుంటారని నువ్వు నిజం చెప్పావు, కానీ వాడు ఇప్పుడు చంపడానికి కూడా వెనకాడడు. అన్నయ్యతో ఒకసారి మాట్లాడతాను శివాని. నువ్వు మాట్లాడినా మీ అన్నయ్య మనసు మారదని నా అభిప్రాయం. విద్య అంతేకాదు, నీ నాన్నగారు చనిపోవడానికి కారణం మామయ్య గారు. శివాని మాటలకి విద్య రెండు కళ్ళు పెద్దవి చేసింది. శివాని, అవును, ఈ విషయం మీ అన్నయ్యే చెప్పాడు. ఒకవైపు తండ్రి, మరోవైపు ప్రేమించిన అమ్మాయి ఒకే ఫ్యామిలీ చేసేసరికి మీ అన్నయ్య రాక్షసంగా మారాడని అర్థమైంది అని శివాని అనగాని విద్య ఏం మాట్లాడలేదు. ఆమె మెదడంతా తన తండ్రిని చంపింది మామయ్య గారు అన్న పదం దగ్గరే ఆగిపోయింది. విద్య, విద్య, శివాని, ఇన్ని విషయాలు తెలిసాక నీ మనసు ఎలా ఉందో నాకు తెలియదు కాదు. మీ అన్నయ్యకి అన్యాయం జరిగిందని నువ్వు మళ్ళీ విజయ్ని వదిలేస్తావా? సూటిగా అడిగిన శివాని మాటలకి విద్య కంటతడితో చూస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.